వెల్కమ్ టు స్కైలైన్ టీవీ. కాకినాడలో సెక్యూరిటీ గార్డుల సమస్యలు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. జీజీహెచ్లో పనిచేస్తున్న గార్డుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. గత 34 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ కాంట్రాక్టర్, ఆసుపత్రి అధికారులు పట్టించుకోవడం లేదని నాయకులు విమర్శించారు. అక్రమంగా తొలగించిన గార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, జీవో ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించగా సమస్యలపై చర్చించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సామాన్య ఆసుపత్రి నందు సెక్యూరిటీ సేవలు నిర్వహిస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ని 5గురిని ఏ కారణం చూపకుండా నిలుపుదల చేశారు. వారిని విధుల్లోకి తీసుకోవాలని గత 34 రోజుల నుంచి రిలే నిరాహారదీక్షలు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో నిర్వహిస్తూ ఉన్నారు. ఇటువంటి రిలే నిరాహారదీక్ష జరుగుతుందని జిల్లా అధికారి యంత్రాంగానికి అందరికీ నోటీసుల రూపంలో ముందుగా తెలియజేశాం. సమస్య పరిష్కరించండి అని పలు దఫాలు కలిసినటువంటి పరిస్థితి ఉంది. లేబర్ డిపార్ట్మెంట్లో 4 దఫాలు చర్చలు జరిగినాయి, అయినా కానీ సమస్య పరిష్కారం కాలేదు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి సూపరింటెండెంట్గా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు కూడా మాకు ఈ సమస్య పట్టదన్నట్టు వ్యవహరిస్తున్నటువంటి తీరుంది. సమస్య పరిష్కారానికి తక్షణమే కృషి చేయాలనేసి మేము కోరుతూ ఉన్నాం. కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ యాజమాన్యం కాకినాడ వస్తున్నారు, వెళ్తున్నారు తప్ప సమస్య పరిష్కారానికి మాత్రం ఏ రకమైన కృషి జరగట్లేదు. 34 రోజులు గడుస్తుంది. కార్మికులు ఒక పక్కేమో ఆర్ఎంసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి 2 నెలల నుంచి బకాయి జీతం పెట్టి కూర్చున్నారు, జీతాలు వేయలేదు. అయినా కానీ ఎవరు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఈ జిల్లాకి కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ గారైనా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా క్యాజువల్ గతంలో ఇస్తుంటే కాంట్రాక్టర్ వారు అమలు చేసినటువంటి క్యాజువల్ లీవ్లు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్ట్ క్యాజువల్ లీవ్లు అమలు చేయట్లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని కోరుతున్నా కానీ వేతనాలు పెంచుతున్నటువంటి పరిస్థితి లేదు. కేవలం 12,099 రూపాయలు మాత్రమే వేతనం ఇస్తూ ఒక్కొక్క కార్మికుడి మీద 2,000 రూపాయలు యాజమాన్యం మిగిలించుకున్నారు సెక్యూరిటీ కాంట్రాక్టర్ వారు. ఈ విధమైనటువంటి దోపిడీని ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా వెలికి తీసి కార్మికుల న్యాయం జరిగే విధంగా, క్యాజువల్ లీవ్లు ఇచ్చే విధంగా, బకాయి జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో సెక్యూరిటీ గార్డుల సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామనేసి అధికార యంత్రాంగానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.